ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఉదయనగర్లో అక్రమంగా ఇండ్ల నిర్మాణాలు చేపట్టారని పేదల ఇండ్లను కూల్చివేస్తున్నారు అధికారులు. తమకిచ్చిన ప్లాట్లను స్థానిక సర్పంచ్ భర్త అమ్ముకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానిక మహిళలు. ప్లాట్లు అమ్ముకున్న వారిపై చర్యలు తీసుకోవాలని కన్నీటి పర్యంతం అవుతున్నారు మహిళలు. బాధితుల గోడుకు సంబంధించి మరింత సమాచారం ఖదీర్ అందిస్తారు. ఖమ్మం నగరానికి కూతవేడు దూరంలో ఉన్న ఉదయనగర్లో అక్రమంగా అనేక మంది ఇండ్లకు సంబంధించిన పట్టాలు లావాదేవీలు జరిగాయని చెప్పేసి ఈరోజు రెవెన్యూ అధికారులు గుర్తించి వాటిని కూల్చడం జరుగుతుంది. దీనికి సంబంధించి సుదీర్ఘకాలంగా ఇక్కడ వివాదం అనేది కొనసాగుతూ ఉంది. స్థానికంగా ఉన్న సర్పంచ్ ఇక్కడ మిగులున్న ప్లాట్లను పట్టాలు తయారు చేసి అమ్మారని చెప్పేసి అనేక రకాల ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో రెవెన్యూ అధికారులు స్పందించడం జరిగింది. ఈరోజు రెవెన్యూ అధికారులు వచ్చి ఇళ్లన్నీ కూడా కూల్చడం జరుగుతుంది. ఇక్కడ అనేక మంది బాధితులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్లాట్ నీకు ఎవరు అమ్మారమ్మా, ఎంతకు అమ్మారు, ఏం చెప్పి అమ్మారు? సర్పంచ్ రవి, ఆయన భార్య సర్పంచ్ అంట. అయితే మేమే సర్పంచ్ అని ఉప సర్పంచ్ నేనని మా ఏరన్న తీసుకొని మా కాడ 1,30,000 దాకా తీసుకున్నాడండి. మాకు ఫ్లాట్లు ఇచ్చిండు కానీ మాకు ఏ ప్రూఫ్ అయితే ఏమి ఇవ్వలేదు, కానీ ఏ ప్రూఫ్ అయితే ఇవ్వలేదు. కానీ మమ్మల్ని అయితే ఇల్లు కట్టుకోమన్నారు. అక్కడ ఇల్లు కట్టినాం, 3 లక్షలు పెట్టి 4 లక్షలు పెట్టి బోర్ వేయించుకొని పిల్లర్స్ వేసినాం. అది తీసేసి వేరే వాళ్ళు వచ్చేసారని మళ్ళీ ఇక్కడ ఎక్కడ చూపించారు. అది రేకులు లెవెల్ వేసారు. మాకు ఏ ఆధారం చూపించలేదు. ఇస్తాం మీకు ఏం కాదు, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు అంటున్నారు. ఇప్పుడు 3 సంవత్సరాలు బట్టి మమ్మల్ని ఏడిపిస్తున్నారని. మా అమ్మకి మీ 4 ఆడపిల్లగాలి, మాకేమంటూ ఎవరు లేరు, మాకు అడగడానికి కూడా ఏమీ లేదు. హెల్త్ ప్రాబ్లంకి మేము కొంచెం ఇబ్బంది పడుతున్నాం. అందువల్ల ఈ సంవత్సరం రాలేదు, ఇప్పుడు 3 నెలలు బట్టి రావట్లేదు. ఇట్లా చేస్తున్నాను, ఎట్లా అవుతుంది ఇప్పుడు కోలు కొట్టి మా పరిస్థితి ఏంటి? ఏం జరిగింది తల్లి, అసలు నీకేమని చెప్పాము? ఇక్కడ వచ్చి ఉండండి అమ్మ, ఇల్లు లేదుగా ఊరేమనరు, కాకపోతే ఇక్కడ వచ్చి అందరూ ఉంటే రోడ్లను పంపులు ఇవన్నీ పడతాయి, మీకేం కాదు, ఏమన్నా రిస్క్ అయితే మేము చూసుకుంటాము, ఇది దీనికి ఏ ఇబ్బంది రాదు, ఏమీ కాదు, మీకెందుకు మేము ఉన్నాం, మేము చూసుకుంటాంలే అన్నారు. అని ఇప్పుడేమంటున్నారు, అసలు ఫోన్ చేసినా ఎత్తట్లేదు, అసలు ఏం మాట్లాడట్లేదు. ప్లాట్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు? ప్లాట్ ఎవరు అమ్మారు? ఇక్కడికి వచ్చి అధికారులు మా పేరు మీదే వచ్చింది సార్, మాకు మా మమ్మీ పేరు మీద వచ్చింది ఫ్లాట్. మా మమ్మీ పేరు మీద వచ్చింది కూడా మాకు చాలా 2009లో వచ్చింది. అన్ని సర్వేలలో మేము ప్రతిసారి చెక్ చేసుకుంటూనే ఉన్నాం, ప్రతిసారి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి అన్ని రకాలుగా చూసుకుంటున్నాం. మమ్మీ పేరు మీదే ఉంది. మొన్న కూడా ఇన్ఫెక్షన్ అని చెప్పి పిలిస్తే వచ్చాము, చూపించుకున్నాం, మా పేరు మీదే ఉంది. ఇప్పుడు అండి అగోటి కూలగొట్టేశారు సార్, మొత్తం పిల్లలతో సహా కూలగొట్టేశారు. వాళ్ళని అడుగుతుంటే వాళ్ళు ఏమంటున్నారు, ఇదంటే గవర్నమెంట్ మళ్ళీ 2020లో వెనక్కి తీసుకుందంట. ఇచ్చిన ఫ్లాట్ గవర్నమెంట్ అట్లా వెనక్కి తీసుకుంటుందండి. 2020లో తీసుకుంటే ఇప్పటిదాకా ఏం చేస్తున్నారు? 2020లో తీసుకున్నారు, మరి ఇప్పటిదాకా ఏం చేశారు? కనీసము ఇన్ఫర్మేషన్ అని ఇవ్వాలి కదా. మరి ఇది మీది తీసేసుకున్నారు, రివర్స్ తీసుకున్నారు, మొన్న ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడైనా చెప్పాలి, ఇప్పుడైనా చెప్పాలి. ఇన్ఫర్మేషన్ ఏమీ లేకుండా మొత్తం వచ్చి కూలగొట్టేస్తే ఇప్పుడు ఎవడు బాధ్యత? వాళ్ళు తీసుకొచ్చి కడతారా మళ్ళీ? ఏందమ్మా, ప్లాట్ ఎప్పుడు కొన్నావు, ఎవరు అమ్మారు నీకు, ఎంత బట్టి కట్టుకున్నావు? డాక్టర్ సతీష్ అని పంటపురం సార్, ఆయనది కూడా. కొనేటప్పుడు షేక్ షకీల్ అని ఆమె దగ్గర కొన్నాడంట సార్. మేము అతని కాడ నుంచి మేము కొనుక్కున్నాం. కొన్నాక అడిగినాం సార్, ఆఖరికి ఆయన ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే ఏం లేవమ్మా అలాంటివి అని కూడా అన్నాడు సార్ ఆయన. ఇప్పుడు మరి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాకు ఏమైనా నోటీస్ పంపాలి కదా సార్. మరి ప్లాట్లు ఏం పంపుతారు, జేసీబీ తీసుకొచ్చి ఎట్లా గూలు కొడతారు సార్ అని మాకు ముందు చెప్పాలిగా ఏదేంది. 5 లక్షలు అప్పు తెచ్చుకుందండి. ఏం జరిగింది తల్లి? 5 లక్షలు అప్పు తెచ్చుకున్న జేసీపీలకు అడ్డం తిరిగి లాక్కోకుండా ఆడవాళ్ళని చూడకోకుండా చిత్ర హింసలు పెట్టి ఇల్లంతా కూలగొట్టారండి మమ్మల్ని. మేము ఉట్టి పేదవాళ్ళమండి, కూలి పని చేసుకుని 5 లక్షలు అప్పు తెచ్చుకొని చేసుకున్నామండి. ఇట్లా చేయటం మాకు న్యాయం లేదండి, మాకు ఇది పద్ధతి అనిపించలేదండి. ఎంత అప్పు ఎంత చేసుకున్నామండి, కష్టపడి చేసుకున్నామండి. మేము కష్టపడి చేసుకున్న రూపాయి అంటే మాకు వచ్చేది కూలి పద్దాక భర్త భార్య పని పోతున్నాయి, 500 వస్తున్నాయి. మాకు వెనక ఆస్తులు లేవండి, ఉట్టి పేదవాళ్ళమండి. ప్రభుత్వమేమో ఒకవైపు పేదవాళ్లకు ఇళ్ల పట్టాలు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పేసి చెప్తుంది, మరోవైపు అదే పేదవాళ్ల స్థలాలు కూలుస్తుందని చెప్పేసి ఇక్కడున్న పేదలందరూ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. అధికారుల నిర్వాహకం మొదట్లో నుంచి ఇదే రకమైన చర్యలు తీసుకున్నట్లయితే బాగుండేది. అలా కాకుండా ఈసారి ఆల్ ఆఫ్ సడన్ గా వచ్చి ఇళ్లు కూలుస్తున్నారని చెప్పేసి పేదోళ్ళందరూ కూడా కన్నీటి పర్యం అవుతున్నారు. ఇది మొత్తంగా ఉదయనగర్లో ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో ఖదీర్, V6 న్యూస్, ఉదయనగర్.